అందంగా చాట్ చేస్తావని తెలుసు కానీ ఇంత అందంగా ఉంటావని అస్సలు ఊహించలేదు నిత్య. అవునా? థ్యాంక్ యూ. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే ఉన్నావు. థ్యాంక్స్. నిన్ను చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్లో దేవుడు అందమైన అమ్మాయిని పుట్టించడేమో అనిపిస్తుంది నిత్య. ఎందుకలా? ఉన్న అందం అంతా నీకే ఇచ్చేశాడు కదా. చెప్పేశావా? నువ్వు హైదరాబాద్లో ఉండేది ఎక్కడా? నేను లేడీస్ హాస్టల్లో ఉంటాను, నీకు తెలీదా? తెలియనట్టు అడుగుతావేంటి? అసలు నువ్వు రాహులేనా? అమ్ముని కనిపెట్టేసేలా ఉందా? ఏయ్ తెలుసు, జస్ట్ టాపిక్స్ ఏం లేవు కదా, అందుకే అడిగాను. ఓకే 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 సరే, మరి మనం వెళ్దామా? బాయ్. ఓకే బాయ్. బాయ్. ఓకే బాయ్. నిన్నెక్కడో చూసేనే. ఎలా ఉంది నా డ్రెస్? బాగుంది. ఒంటి మీద ఉండే పేపర్ చేతిలోకి వచ్చింది. ఈ పేపర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై పేపర్. ఈ పేపర్ లేకపోతే నాకు జీవితమే లేదు. యునో, పేపర్ అంటున్నాడు, జీవితం అంటున్నాడు. పేపర్ ఒకవేళ కొంప తీసి దీనికా? అమ్మా రాయ్. ఏం చేస్తున్నావు? అబ్బా కరెక్ట్ టైంకి వచ్చినావు. కంపెనీ ఇస్తావా? ఇక్కడ మందు తాక్కూడదురా. ఏయ్, అది రాజ్యాంగంలో రాసిందా? చట్టం నీకు చెప్పిందా? చట్టం నీ చుట్టమా? అవేం లేవు. మా పార్క్ రూల్స్ ప్రకారం ఇక్కడ మందు కొట్టకూడదు. అబ్బా, ఈ పార్క్ లో మంచి డ్రెస్సింగ్ తో వచ్చిన కష్టమే, మందు తాగుదాం వచ్చిన కష్టమే. నీ టార్చర్ భరించలేకపో. నీ వల్ల ఇక్కడ ఉన్న లవర్స్ అందరికీ డిస్టర్బెన్స్. ఏయ్, వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా తెలుసా? యునో, లవర్స్ వల్ల నీకు డిస్టర్బెన్స్? అవును. ఎలా బాబు? లవర్స్ ముద్దు పెట్టుకుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంది. వాళ్ళు హగ్ చేసుకోవడం చూస్తే నా బీపీ పల్స్ డౌన్ అవుతుంది. ఇది పార్కా బెడ్ సొసైటీయా? మోరల్ గా డిస్టర్బ్ అవుతుంది నేను, అందుకే. అవే నాకు తెలియదు. నువ్వు వెళ్తావా, పోలీసులు పిల్లమంటావా? పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం. సొసైటీ మీద, లా మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. వాళ్ళ మీద నాకు గౌరవం పెరిగింది. నేను పోలీసు వాళ్ళ కోసం వెళ్తున్నా. యునో, అమ్మా మాటల్లో పెట్టి మందు మొత్తం తాగేశాడు. చెప్పు మామా, ఎలా ఉంది అమ్మాయి? సూపర్ బ్రా. ఒక్క హెయిర్ స్టైల్కే పడిపోవచ్చు. ఇప్పటి వరకు హార్మోన్స్ కి నచ్చిన అమ్మాయిలు మాత్రమే తగిలారు. లైఫ్ లో ఫస్ట్ టైం హార్ట్ కూడా నచ్చిన అమ్మాయి తగిలింది. అబ్బో, హార్టా? హార్మోన్సా? అంటే రేయ్, అర్థం కావాలంటే అది ఉండాలిరా. ఉంది కదా. అదంటే అది కాదురా, నువ్వు పడుకో. ఉందంటే కూడా వినరు. ఉంది కదా నాకు. నువ్వు చెప్పరా మామా. అంతా బానే ఉంది కానీ ఇన్ని రోజులు చాట్ చేసిన రాహుల్ని నేను కాదని తెలిస్తే ఏమవుతుందో ఏమోరా. చాలా భయం వేస్తుందిరా. ఏం టెన్షన్ పడకు మామా, ఏం జరగదు. వీలైనంత వరకు నడిపించు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. 10 minutes మేనేజ్ చేయడానికే చచ్చిపోయాను రా. త్వరలో నిజం చెప్పేస్తాను రా. ఏదేమైనా సరే నీ స్వార్థం కోసం రాహుల్ అనేవాడిని మోసం చేస్తున్నట్టేరా. కరెక్టేరా. ఒక అమ్మాయి మామూలుగా నచ్చితేనే మనం మన పేరెంట్స్ని చీట్ చేస్తాం. అలాంటిది మనస్ఫూర్తిగా నచ్చిన అమ్మాయి కోసం తెలియని రాహుల్ని చీట్ చేయడం తప్పనిపించట్లేదురా. అయినా వాడు ఏదోలాగా నిత్యాన్ని కలవడానికి ప్రయత్నం చేస్తే? అవునరా. నిత్య, ఒక చిన్న ప్రాబ్లం వల్ల నా సిమ్ని చేంజ్ చేస్తున్నాను.
నేను నా న్యూనమ్మ నుంచి పెంచేస్తాను, ఓకేనా? బాయ్. ఏమైందిరా? ఓకేరా. ఓ సో హ్యాపీ. సో ధూమా చేయించుకొని పండుగ చేసుకుందాం రా. ఆ? రేపేం పండగ ఉంది? అబ్బా పండగంటే పార్టీ రా. పార్టీ అయితే ఓకే. రేపు నాకు ఫుల్ బాటిల్ తెప్పి వేరేది. అంతే అంతే. ఇప్పుడు చెప్పవే, ఎలా ఉన్నాడు నీ హీరో? నువ్వే చెప్పావుగా హీరో అని. అబ్బబ్బబ్బబ్బబ్బా. హీరో లాంటి ఉన్నాడు. ఫోన్ చేశాడా? ఏ కింద పెట్టే, టేబుల్ మీద పెట్టే. ఆ, హలో హలో రాహుల్, ఆదిత్య, ఏంటి కాల్ చేసావు? ఏం చేస్తున్నావని? ఇప్పుడే హాస్టల్ రీచ్ అయ్యాను. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. ఆహా, అయితే కాల్ చేయొచ్చుగా. నువ్వు సేఫ్గా రీచ్ అయ్యావా? సేఫ్గా రీచ్ అయ్యాను, కానీ అది మాత్రం నీతోనే ఉండిపోయింది. అదా ఏది? వాట్? హ? ఏంటి? ఐ డోంట్ నో. నా మనసు. అబ్బో అబ్బో. ఇంకా చెప్పు. ఇందాక నాకు నిన్ను వదిలి వెళ్ళాలనిపించలేదు తెలుసా. మళ్ళీ కలుద్దామా? నెక్స్ట్ ఏంటి అడుగు. పార్క్లో. చెప్పు, కలుద్దామా? వెళ్ళు. ఓకే. ఎన్నింటికి? నేనైతే పార్క్ ఓపెన్ చేయకముందే నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అబ్బో డౌటే లేదే, వాడు పడిపోయాడు. ఓకే, అయితే రేపు కలుద్దాం. ఓకే బాయ్. బాయ్ నిత్య. ఎంత బాగా మాట్లాడుతున్నాడే నీ హీరో. ఫోన్లోనే తెలుస్తుంది ఎంత రొమాంటిక్కో. ఇంకెందుకు, రేపు వెళ్ళగలం. ఎంజాయ్. వెళ్ళు. యా. ఫుల్ డ్రెస్సులో రావాలి. పార్కులో మందు తాగరాదు. ఈ రోజు నన్నెవరూ బకరాన్ చేయలేరు. బకరాన్ చేయలేరు. ఆహా, బకరాన్ చేయలేరు. నన్నెవరు బకరాన్ చేయలేరు. ఓహోహో, బకరాన్ చేయలేరు. ఆహాహా, బకరాన్ చేయలేరు. బకరాన్ చేయలేరు. నన్నెవరు బకరాన్ చేయలేరు. బకరాన్ చేయలేరు. నన్నెవరు బకరాన్. చిలిపి కాదురా, సెక్యూరిటీ. ఎరా, ఇక్కడున్న చెట్టు పుట్టను వదలలేదు, బోటులు కూడా వదలరా. చెయ్యి అడ్డు పెట్టుకుని అన్ని కానిచేస్తున్నారు. ఏ మనుషులరా. హలో బాస్. హలో అంకుల్, హౌ ఆర్ ఈ యు? రోజు నన్ను ఎవరు బకరాన్ చేయలేరు. బోర్డు చూడు. రూల్స్ ఫర్ ఫూల్స్. పార్క్ లో ఫుల్ డ్రెస్ లో రావాలి, పార్క్ లో మందు తాగరాదు. వా, సూపర్ సూపర్ అంకుల్, మీరు సూపర్. ఐ లవ్ యూ అంకుల్. టేక్ కేర్, బాయ్. ఏంటిడు సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. అమ్మో, నేను వదిలేకూడదు. ఏం చేస్తున్నాడో చూడాలి. ఒరే ఒరే ఒరే, బోర్డు రాసే కూడా తాగుతావేంట్రా? అవును, నువ్వు మందు తాగద్దని రాసావు కానీ పురుగుల మందు తాగద్దని రాలేగా. ఆ? అయితే ఇప్పుడు రాసాను, తాకు నువ్వు. థమ్స్అప్ ఉందా? థమ్స్అప్ ఇస్తే ఇది మానేస్తావా? థమ్స్అప్ ఇస్తే మానేను, ఫుల్ బాటిల్ ఇస్తే మానేస్తా. అయితే పట్టుకోతా. మరి తీసుకురాపో. ఆడెవడో బక్రగాడు ఫుల్ బాటిల్తో వస్తాడు. బక్రగాడు భలే భలే అయిపోయాడు. ఇదిగో ఫుల్ బాటిల్ పట్టుకొచ్చా. ఇది పట్టుకో. థ్యాంక్ యూ ఫర్ బాటిల్. మళ్ళీ ఎప్పుడన్నా వస్తా, బాటిల్ రెడీ పెట్టుకో. అమ్మయ్య, ఈ రోజు ఈ గండం గట్టెక్కింది. రోజుకో గండం పట్టుకొస్తున్నాడు. రేపే గండం పట్టుకొస్తాడో ఏంటో. భగవంతుడా, నన్ను కాపాడు.